ఈ ఏడాది అధిక వర్షాలను తట్టుకొని ప్రకృతి బీభత్సానికి ఎదురు నిలిచి హైబ్రిడ్ రకం మిర్చి విత్తనాలలో కార్తికేయ సీడ్స్ వారి కావ్య అనే రకం హైబ్రిడ్ మిర్చి విత్తనాలు అంచనాలకు మించి అధిక దిగుబడులు ఇస్తుందని ఖమ్మంలోని తెలంగాణ సీడ్స్ పెస్టిసైడ్స్ అధినేత కార్తికేయ సీడ్స్ వారి కావ్య హైబ్రిడ్ మిర్చి విత్తనాల అధికృత డీలర్ గుడేపు నాగరాజు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కావ్యపల్లి మండలం బర్లగూడెం గ్రామంలో నిర్వహించిన కార్తికేయ సీడ్స్ వారి కావ్య హైబ్రిడ్ రకం మిర్చి విత్తనాల సాగు చేసిన వ్యవసాయ క్షేత్ర ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుండి రైతులు భారీగా తరలివచ్చారు. కావ్య సీడ్స్ సాగు చేసి ఉత్తమ దిగుబడులు సాధిస్తున్న బానోజ్ శంకర్ శాంతి దంపతులను సంస్థ ప్రతినిధులు తెలంగాణ సీడ్స్ పెస్టిసైడ్స్ అధినేత నాగరాజు పలువురు మాజీ సర్పంచ్లు ఘనంగా సత్కరించారు. ఖమ్మం జిల్లాలో కార్తికేయ సీడ్స్ వారి కావ్య అనే హైబ్రిడ్ రకం ఏదైతే ఉందో మిర్చి సాగు చాలా ఉత్తమ దిగుబడులు నాణ్యమైనటువంటి దిగుబడులు సాధిస్తున్నామని చెప్పి రైతులు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కామపల్లి మండలంలో జరిగినటువంటి వ్యవసాయ క్షేత్ర సందర్శనలో దాదాపు 1200 మంది రైతులు పాల్గొని వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. వారంతా కూడా ఈ పంట సాగు చూసిన తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనందరం కూడా మన ఛానల్లో లైవ్ గా మనం చూసాం, వాళ్ళందరి అభిప్రాయాలను చూసాం. సర్పంచులు, నర్సరీ నిర్వాహకులు, అట్లాగే డీలర్లు, రైతులు, వివిధ ప్రాంతాలకు చెందిన రైతులంతా కూడా వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. అసలు ఈ విత్తనాలు సాగు ఆథరైజ్డ్ డీలర్ ఖమ్మంలోని తెలంగాణ సీడ్స్ పెస్టిసైడ్స్ అధినేత గూడెపు నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నాగరాజు గారు చెప్పండి, అసలు ఇంతగా మీకు రైతుల్లో ఇంత స్పందన రావటం మీ యొక్క అంటే ప్రతి ఒక్కరు డబ్బు సంపాదిస్తారు. డబ్బు ఒకటే ముఖ్యం కాదు, వ్యాపారం ఒకటే ముఖ్యం కాదు, లాభం ఒకటే ముఖ్యం కాదు. మనం నమ్ముకున్న రైతు మంచిగా ఉండాలని ఒక మంచి లక్ష్యంతో, పవిత్రమైన ఆశయంతో మీరు చేస్తున్న ఈ యజ్ఞం మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ ముందు ఇంతమంది రైతులు మిమ్మల్ని అభినందించడం. ముందుగా ఇక్కడికి వచ్చిన రైతు సోదరులు మరియు డీలర్లకి మరియు నర్సరీ మిత్రులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం బర్లగూడెం గ్రామంలో మన శంకర్ గారి చేలో ఉన్నాము. బర్లగూడెం గ్రామంలో సుమారు 2000 నుంచి 2500 మంది రైతులు ఉన్నారండి. ఈ ప్రతి రైతు కూడా మన దగ్గర మన షాప్లో నుంచి 10 నుంచి 20 ప్యాకెట్లు తీసుకొచ్చిన రైతులు. ఇక్కడ ఇచ్చిన కావ్య ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి దిగుబడులు వచ్చాయండి. ఇక్కడ ఈ కార్తికేయ సీడ్స్ వారి కావ్య రకం వచ్చేసి ఏంటంటే మనకు గత సంవత్సరం 200 కేజీలు అమ్మామండి. ఇదే విలేజ్ లో దగ్గర సుమారు 20 నుంచి 25 కేజీలు ప్రతి రైతు తీసుకొచ్చాడు. ప్రతి రైతు కూడా వేసిన దానికన్నా కూడా అందరి రకాలు మిగతా రకాలు బయట తెచ్చుకున్న రకాలతో పోల్చుకుంటే అధిక దిగుబడులకు ఉందండి. రోగాలు తట్టుకుంటూ కాపు బాగుంటూ సైజు కానీ దిగుబడి కానీ చాలా బాగుందండి. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు? ఇన్ని వందల మంది రైతులతో మీకు ఎప్పటి నుంచి అనుబంధం ఉంది? నేను సుమారు ఇప్పుడు 99 నుంచి ఫీల్డ్ లో ఉన్నానండి. ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. ముఖ్యంగా ఏంటంటే నేను డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీలన్నీ కూడా మేజర్గా కార్తికేయ సీడ్స్ ఒకటండి. కార్తికేయ సీడ్స్ ఏంటంటే కొత్త రకాలు తీయటంలో తయారు చేయటంలో సాయి గారు అని ఎండి గారు ముందంజలో ఉంటారండి. సుమారు ఈ కంపెనీ వచ్చేసి 8 నుంచి 9 టన్నులు మిరపగింజలు అమ్ముతారు. నేను రీసెంట్గా ఎండి గారితో బెంగళూరులో R&Dకి వెళ్ళామండి. R&Dలో ఈ విత్తనాలు తయారు ఏంటంటే మొత్తం షియన్ నెట్లో తయారైతాయండి. అక్కడ పెద్ద రైతు వచ్చేసి ఒక 1000 మొక్కలు ప్రొడక్షన్లో తయారైతాయి. మనకు ఆడ చాలా జాగ్రత్త తీసుకొని ఇంత క్వాలిటీ సీడ్ ఇస్తున్నందుకు కార్తికేయ ఎండి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నేరుగా మీరు సందర్శించారు కదా అక్కడ బెంగళూరులో. అక్కడ ఉన్న పరిస్థితులు మీకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించింది? అక్కడ చూస్తే అండి అక్కడ మేలు ఫిమేల్ క్రాసింగ్ చేయటం కానీ అక్కడ షియన్ నెట్లో అసలు మన లోనికి ఎంట్రీ కానిరండి బయట వాళ్ళు ఎవరినైనా. మనం పోవాలన్నా చేతికి గ్లౌజులు వేసుకొని కోట్ వేసుకొని కాళ్ళకు షూ వేసుకొని మన దగ్గర ఏదైనా చిన్న వైరస్ ఉన్న మొక్క కంటుందని చెప్పేసి ఆడ పనిచేసే వాళ్ళు కూడా శుభ్రంగా యూనిఫామ్లోనే లోనకు పంపిస్తారండి. ఒక చేలో వచ్చేసేసి 1000 మొక్క ఉంటుంది. 1000 మొక్కకు వచ్చేసి సుమారు ఒక 20 మంది ఒక లైన్కి వచ్చి 50 మొక్కలు ఉంటే 50 మొక్క ఒక మనిషి ఉంటాడండి. ఆ మనిషి దగ్గర నుండి క్రాస్ చేయటం కానీ సీడ్ ఇయటం కానీ చాలా బాగుంటుందండి. ఆ సీడ్ తయారు చేసే విధానం చూసుకుంటేనే కార్తికేయ అంటే అంత నమ్మకం ఏర్పడుతుంది. తెలంగాణ సీడ్స్ పెస్టిసైడ్స్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఇంతమంది 200 మంది రైతులతో మమేకమై మీరు ముందుకు సాగుతున్నారు కదా, ఈ సంవత్సరం రైతులకు మీరు ఏం సలహా ఇస్తున్నారు? క్వాలిటీ సీడ్ అండి. నేను చెప్పేది ఒకటే, రైతు సోదరులు ఎవరికైనా సరే మీ కళ్ళతో చూసి విత్తనాలు వేసుకోండి. మా చుట్టాలు చెప్పారు, మా బాబాయ్ చెప్పిండు అనే మాటలైతే నమ్మకండి. ఎందుకంటే ఎవరు వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు స్వార్థంగా తయారైపోయారు. మీ ఇంటి దగ్గర మీ సొంత చేల్లో మీ పక్కింటి వాళ్ళు వేసిన రకాలు చూసుకొని మీకు నమ్మకం ఉన్న షాప్లో, ఇప్పుడు మా షాప్ తెలంగాణ సీడ్స్, ఇలాగనే మీకు మా షాప్ కాకపోయినా ఏ షాప్లో కొన్నా సరే బిల్లు తీసుకోండి. పంట అయిపోయే వరకు బిల్లు మీరు తీసుకుని విత్తనాల ప్యాకెట్లు దాచిపెట్టుకోండి. కొనే ముందు కూడా మీరు రాసే బిల్లు మీద లాట్ నెంబరు మీ ప్యాకెట్కి వచ్చి లాట్ నెంబర్ ఒకటో లేదో కూడా చెక్ చేసుకుని తీసుకోండి. కాబట్టి రైతులు ఖచ్చితంగా నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఒక వ్యవస్థను కలిగి ఉన్నటువంటి ఒక శాస్త్రీయ పద్ధతిలో సాగు చేసినటువంటి విత్తనాలు
కార్తికేయ సీడ్స్ వారి కావ్య సీడ్స్ ఖచ్చితంగా ఈ సంవత్సరం రైతులకి ఖచ్చితమైన నమ్మకాన్ని, నాణ్యమైన దిగుబడులు సాధిస్తాయి. ఇది ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సాగే దీనికి సాక్ష్యం. ఈ రోజు వచ్చినట్టు 1000-1200 మంది రైతులు వాళ్ళ యొక్క హర్షం వ్యక్తం చేయడం, ఆనందంతో వాళ్ళు ఈ పంటను సాగు చేయడం, ఖచ్చితంగా మేము కూడా ముందుకు వస్తాం ఈ సాగు చేయడానికి వచ్చి వాళ్ళందరూ తెలియజేయడమే దీనికి ప్రధాన కళ్ళతో ఉన్నటువంటి సాక్ష్యం అని చెప్పి నాగరాజు గారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం. నమస్తే. ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా కామెపల్లి మండలానికి సంబంధించి వ్యవసాయ క్షేత్ర పర్యటనలో ఉన్నాం. మనం కార్తికేయ సీడ్స్ వారి కావ్య అనేటువంటి ఒక బ్రాండ్ మిర్చి హైబ్రిడ్ రకానికి సంబంధించి సాగు చేసిన రైతుని మనం నేరుగా ఇప్పుడు కలుస్తున్నాం. ఆ రైతు యొక్క అభిప్రాయం ఎలా ఉంది, సాగు వివరాలు ఎలా ఉన్నాయి, మిర్చి ఇప్పుడు తోట పరిస్థితి ఎలా ఉంది అనేది దాని గురించి తెలుసుకుందాం. చెప్పండి యుగంధర్ గారు, మీరు కావ్య సీడ్స్ సాగు చేశారు. మీ పరిస్థితి, మీ పంట ఎలా ఉంది ఇప్పుడు, మీకు ఎలా ఉంది? మంచిగానే ఉందండి. నాది నేను కూడా వేసా. నా పేరు యుగంధరు, మాది విఆర్ బంజారా. కార్తికేయ సీడ్ వారి కావ్య ఇత్తనం నేను ఖమ్మం తెలంగాణ షాపుల నుండి నాగరాజన్న గారు ఇచ్చారు. 30 ప్యాకెట్లు వేసాను. నాది కూడా దీనికంటే ఇంకా ఇత్తనం మంచిగానే వేసుకోవచ్చు రైతులు. మీ ఊర్లో కానీ మీకు కానీ జనంలో ఎలా ఉంది? ఇది చాలా బాగానే ఉందండి. ఇప్పుడు వైరస్ తెగుళ్ళు కానీ ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు రావడం వల్ల ఏమైనా తేడా అనిపిస్తుందా? విత్తనం దిగుబడి ఎలా ఉంది? నేను 3-4 రకాల విత్తనాలు వేసానండి. వైరస్ కి అయితే ఇది కావ్య అయితే సూపర్ మంచిగానే ఉంది. నారాధన గారు కూడా నిన్న నా తోట కూడా చూశారు. నేను చెప్పడం కాదు, మీరు పోయి చూసినా అట్నే పడుతుంది. సూపర్ గా ఉంది. దీని వరకు అయితే వేరే వేసాను, వేరే ఉంది. చెట్టుకి ఎన్ని కాయలు దాకా ఉన్నాయి దాదాపు? చెట్టుకి అయితే ఫుల్ గానే ఉంది. 400-500 కాయలు. మిగతా రైతులు ఏమంటున్నారు అభిప్రాయం? మీ పంట చూసి మంచిగా ఉంది? అందరూ మంచిగానే ఉంది, వేసుకుంటాం, వేసుకోవచ్చు. పోయిన సంవత్సరం కూడా వేసాను నేను. పోయిన సంవత్సరం అక్కడ ఫీల్డ్ పెడితే చూసి తీసుకొచ్చి వేసాం. రైతులు కూడా మా ఊరు వేసారు. రైతులకు మీరు ఏమైనా సూచనలు ఇస్తారు కావ్య వేసుకోవచ్చు అండి గురించి? వేసుకోవచ్చు. ఇదైతే మైకో తేజతో సమానంగా. మన R&Dకి వెళ్ళినప్పుడు చూసామండి. రాబోయే రోజుల్లో ఇదే కంపెనీలో కస్తూరి అని ఒక వెరైటీ వస్తుంది. మీరు కూడా మంచికి, మేమైతే మ్యాక్సిమం అయితే ఎంత వస్తుందో తెలియదు తరకు అయితే, మీకు కూడా ప్రతి ఇంటికి ఒక 5 ప్యాకెట్లు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. ఆ వెరైటీ ఏంటంటే ఇప్పుడున్న వెరైటీలు అన్నిటికన్నా 40గా ఉంటుందండి వెరైటీ. చెట్టు కూడా రౌండ్గా బుష్ టైప్ వస్తుంది, స్టెప్ బై స్టెప్ కాపు ఉంది. అసలు R&Dలో ఏంటంటే అక్కడ మేము పెట్టుబడి తక్కువ, మీలా ఫెర్టిలైజర్ వేయటం కానీ పెస్టిసైడ్స్ కొట్టడం తక్కువ, స్ప్రేయింగ్లు తక్కువలో చేస్తారు. అక్కడనే చాలా అద్భుతంగా తోట. మన భూమిలో మన సాయిల్ వేస్తే ఇంకా దిగుబడి వస్తుందండి. రాబోయే రోజుల్లో మంచి హైబ్రిడ్ కస్తూరి అనే వెరైటీ రిలీజ్ అవుతుంది ఇదే కంపెనీలో. మన ఊర్లో కూడా మాక్సిమం మనకు అవకాశం ఉన్నంత సరుకు పంపిద్దాం. ఇక్కడ మరో రైతు కూడా, ఇక్కడ కావ్య సీడ్స్ సాగు చేసినట్టు మరో రైతును కూడా ఇప్పుడు మనం కలుస్తున్నాం. ఆయన యొక్క అభిప్రాయాన్ని నేరుగా ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు ఏంటి, మీరు ఎంత సాగు చేశారు, మీ వివరాలు చెప్పండి ఒకసారి. నా పేరు వంశీ, మారనా వంశీ. వచ్చేసి हम काव्या सीड्स गाड़े कार्तिक వచ్చేసి ఖమ్మం మీద నాగరాజ సాటింది యానచ్చ పని అయితే యానలాగి దిగుబడి కూడా యానచ్చ మంచిగా. కుణస్ విత్తనం అయితే వతల్లో యానచ్చ, దిగుబడి కూడా యానచ్చ. మచ్చి అయితే యానలాగరచ్చ మంచిగా. లాభచ్చ, సైచ్చ మంచిగా, రాత చటకచ్చ, కలర్చ మంచిగా. థాలియర్ అయితే అത്ര చీని యానచ్చ మంచిగా. కాపు కూడా యానచ్చ, నల్లి కూడా అത്ര చీని యానచ్చ, పూత కూడా యాన. నా పేరు మూడు శ్రీనివాసు. ఇక్కడ తోట ఫీల్డ్కి వచ్చాము చూడడానికి. కావ్య సీడ్ బాగానే ఉంది, అందరు రైతులు వేసుకోవచ్చు. చూడడానికి కూడా రీజనబుల్గా కనిపిస్తుంది. రైతులు చూస్తే అర్థమవుతుంది. ఇక ఇప్పుడు నేను కూడా పండిస్తాను 4-5 ఎకరాల తోట. కాకపోతే కావ్య వేయలేదు కానీ ఏ సీడ్ వేసినాం. చూడడానికి బాగానే ఉంది, కాయలు కూడా బాగానే ఉన్నాయి, అన్ని విధాలుగా బాగానే ఉన్నాయి. ఇక్కడ దాదాపు 20-30 రైతులు ఉన్నారు. చూస్తే అందరికి అర్థమవుతుంది కదా. పర్వాలేదు, కావ్య బాగానే ఉంది. రైతులకి మీరు ఏం సలహా చెప్తారు? కావ్య వేసుకోవాలని చెప్తా. ఎందుకంటే మంచిగా ఉన్న దానికే ఎప్పుడైనా రైతులు దేనికైనా రైతులకే చెప్పాలి. మంచిది ఉంటేనే మంచి చెప్పాలి, చెడు ఉంటే చెడు చెప్పాలి. నమస్తే. ఇప్పుడు మనం కామెపల్లి మండలంలో ఇక్కడ ఉన్నాం. మనం ఇదే వ్యవసాయ క్షేత్రంలో కావ్య సీడ్స్ సాగు చేసినటువంటి ఒక విద్యావంతుడు, ఒక సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, సామాజికంగా రాజకీయంగా ఎంతో కొంత ఆయన అవగాహన ఉన్న వ్యక్తి నరేంద్ర అనే వ్యక్తి, రైతుగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మనం కలుస్తున్నాం. ఇప్పుడు ఆ రైతు నరేంద్ర అనే రైతు కూడా ఈ విత్తనాన్ని సాగు చేసిండు. ఆయన కూడా రైతు. నరేంద్ర గారు చెప్పండి, మీకు ఈ సాగు మీద కావ్య సీడ్స్, కార్తికేయ సీడ్స్ మీకు ఎలా ఉంది? మీ సాగు మీరు చేశారు సార్? నా పేరు నున్నావత్ నరేందర్, మాది బర్లగూడెం విలేజ్, కామెపల్లి మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్ మాది. సో నేను కూడా నాగరాజ్ సార్ నాకు ఇస్తే నేను కూడా ఒక 10 ప్యాకెట్లు వేసి వేసుకున్నాను సార్. ఈ తోట ఎలా అయితే ఉందో ఆ తోట కూడా, మా తోట కూడా నేను 10 ప్యాకెట్లు వేసుకున్నా కూడా ఎకరం తోట బాగానే ఉంది సార్. ఇదే మోతాదులో ఉంది. అది కూడా నా రోగాన్ని తట్టుకుంటుంది, నల్లుని తట్టుకుంటుంది.
సో ఈ తోట వచ్చేసి బానోత్ శంకర్ సన్ ఆఫ్ దల్ సింగ్ సార్. ఈ తోట వాళ్ళ తోట మేము విజిట్ చేయడానికి వచ్చాం. సో నాగరాజ్ సార్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చాం. సో ఈ విత్తనాలు కూడా మేము తీసుకున్న ప్యాకెట్లు కూడా మన తెలంగాణ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాప్లోనే తీసుకున్నాం సార్. అది ఖమ్మంలో ఉంటుంది. ఆ నాగరాజ్ సార్ గారు మాకు ఇస్తే మేము తీసుకున్నాం. అన్ని రోగాలకు తట్టుకుంటుంది. ప్లస్ ఎకరానికి వచ్చేసి 35 నుంచి 40 క్వింటాల వరకు ఈజీగా వస్తుంది సార్. కాపు వచ్చేసి కింద కాపు కిందనే ఉంటుంది సార్, మళ్ళీ పైన కాపు కూడా పైన ఉంటుంది సార్. ఇది ఏ రోగానికైనా తట్టుకుంటుంది. ప్లస్ మన ఏ మందు కొట్టినా కూడా దానికి రిజల్ట్ అంటూ కనబడుతుంది సార్ మనకు. ఇంకా వచ్చేసి కింద కాపు కూడా బాగానే ఉంది సార్. కింద నుంచి కాపు వస్తుంది సార్. కాయ సైజ్ కూడా బాగానే ఉంటుంది. పైన వరకు కాస్తుంది సార్ కంప్లీట్గా. ఈ రోజు 1000-1200 మంది రైతులు వచ్చారు కదా, ఇంతమంది రైతులు మీరందరూ రైతులతో కలిసి ఉన్నారు కదా సార్. మీరు ఈ ఊరి గ్రామానికి సంబంధించిన రైతు, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది మీ పంట చూసిన తర్వాత? చాలా మంది మా తోట ఇంత స్టెప్ కింద కాసిందని చెప్తున్నా కానీ పైన ఇలా స్టెప్ రాలేదు, మా సీడ్కి వచ్చేసి అని చెప్తున్నారు సార్ వాళ్ళు. మిగతా విత్తనాలతో పోలిస్తే ఈ కావ్య సీడ్ అనేది కింద స్టెప్ ఉంది, కింద నుంచి పై వరకు కాసింది. ప్లస్ పైన స్టెప్ కూడా బాగానే ఉందని చెప్పి చెప్తున్నారు సార్ వాళ్ళు. సో మేము కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 20 ప్యాకెట్ వేసుకుందామని చెప్పి వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు సార్. రైతులు కూడా మీరు స్వయంగా సాగు చేసిన రైతుగా మీరు రైతులకు ఏమైనా సలహా ఇస్తున్నారు? ఇది వేసుకోవచ్చు సార్. మీరు ఒకవేళ 4 ఎకరాలు కనుక ఉంటే దాంట్లో ఒక 2 ఎకరాలు ఈ కావ్య సీడ్ వేసుకొని చూడండి. మిగతా పక్కన వచ్చేసి వేరే సీడ్ వేసుకొని చూడండి. దీనికి తగ్గ మీరు తేడానికి మాత్రం మంచిగా కనబడుతుంది మీకు. వచ్చే సంవత్సరం కనుక మీరు వేసుకుంది అనుకున్నది ఒక 20 ప్యాకెట్లు వేసుకొని చూడండి, వేరే ప్యాకెట్లు ఏమో వేరే వేసుకొని చూడండి సార్. దీనికి చాలా తేడా అనేది కనబడుతుంది మనకు. ఇది మాత్రం నేను చెప్పగలను సార్. ఇది వస్తున్న కాయ అండి. మీకు ఇప్పుడు చూపించిందేమో నిన్న మొన్నకు వచ్చింది డ్రై కాయ. ఇది వచ్చేసి పండుకాయలు. చూడండి ఎంత అద్భుతమైన కలర్ ఉందో. ఇలాంటి హైబ్రిడ్ ఓన్లీ కార్తికేయ సీడ్స్ కావ్య వెరైటీకే దిగుబడి ఇచ్చే రకం అండి. ఇది మన తెలంగాణ సీడ్స్లో లభిస్తుంది. రైతు సోదరులందరూ గమనించి ఈ రకం తీసుకొని మీరందరూ అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాం. జై రైతు సోదరులందరూ నమస్కారాలండి. ఇప్పుడు మనం చూసిన తోటలో కావ్య ఫీల్డ్ పెట్టాం కదా, అదే మిగతా రైతులు వేసిన కళ్ళం అండి. ఇది మిర్చి కళ్ళం. సుమారు మిరపకాయలు ఏరిన తర్వాత కూడా ఒక్కరోజుకి డ్రై అయిపోయినాయండి. 1 or 2 daysకి డ్రై అయిపోయినాయి. కలర్ చాలా బాగుంటుంది. ఒకసారి కలర్ చూపిద్దాం అని చెప్పేసి మిర్చి కళ్ళంలో కూడా తీసుకురావడం జరిగింది. సో చూడండి మీరే, కాయ కలర్ అద్భుతంగా ఉంది. పంట కూడా బాగా వచ్చింది. రైతు ఆనందం. నమస్తే. అన్నదాతను సత్కరించుకోవడంలో ఎల్లప్పుడూ కూడా ముందు వరుసలో ఉండే తెలంగాణ సీడ్స్ పెస్టిసైడ్స్ అధినేత నాగరాజు గారు తన యొక్క వ్యవసాయ క్షేత్ర పర్యటనలో సందర్శనలో కూడా అన్నదాతలను ఘనంగా శాలువాతోటి సత్కరిస్తారు, మొమెంటుతో సత్కరిస్తారు. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టేది అన్నదాతే. కాబట్టి అన్నదాతను సత్కరించుకుంటే దేశాన్ని సత్కరించుకున్నట్టే, అన్నదాత బాగుంటే దేశం బాగున్నట్టే. కాబట్టి దేశంలో ప్రధాన పాత్ర ఉన్నటువంటి రైతుని సన్మానించుకోవడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండే నాగరాజు గారు ఈరోజు కామెపల్లి మండలంలో జరిగినటువంటి వ్యవసాయ క్షేత్ర పర్యటనల సందర్శనలో కూడా ఆయన రైతులను సన్మానించుకున్నారు. ఇక్కడ శంకర్ శాంతి అనే దంపతుల్ని ఉత్తమ రైతులుగా ఇక్కడ సెలెక్ట్ చేసి కావ్య సీడ్స్ సాగు చేయడంలో వాళ్ళు ఉత్తమ దిగుబడులు సాధించారని చెప్పి వాళ్ళకి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. 2 సర్పంచులు, దాదాపు 1000 మంది రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అసలు ఈ సాగు చేసినటువంటి సన్మాన గ్రహీతలు వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం. చెప్పండి శంకర్ గారు, మీకు ఎలా ఉంది సాగు చేయడం వల్ల? సాగు చేయడం చాలా బాగుంది. కావేరి సీడు మంచిది, దిగుబడి బాగా వస్తుంది, పర్వాలేదు. అందరూ రైతులు కూడా వేయవచ్చు. ఇప్పుడు విత్తనాలు కావ్య సీడ్స్ మీరు సాగు చేశారు కదా, ఇప్పుడు మీ చూడడానికి దాదాపు 1000-1200 మంది మీ ఊరు వచ్చారు, మీ పంట చూడడానికి వచ్చారు, మీ పైరు చూశారు కదా, వాళ్ళందరూ మీతో ఏమన్నారు? చాలా బాగుంది అన్నారా? చాలా బాగున్నాను అన్నారు. చాలా బాగుంది. కింద కూడా స్టెప్ ఉంది, పైన కూడా స్టెప్ వస్తుంది, పైన కూడా మంచిగా వస్తుంది కాపు. చాలా బాగుంది. అమ్మ చెప్పమ్మ, కావ్య సీడ్స్ వల్ల మీకు ఏమనిపిస్తుంది? ఇంతమందిలో, ఇన్ని 100 మందిలో మీకు సన్మానం జరగటం మీకు ఎంత గొప్పగా అనిపిస్తుంది? ఈ సీడ్ వల్ల మేము కూడా కష్టం చేసినాం, మేము మందులు పెట్టినాం, పట్టుబడి పెట్టినాం. మీ దయ వల్ల, ఈ సీడ్ వల్ల మేము బాగానే ఉన్నాం. ఇప్పుడు ఎన్ని క్వింటాలు అయిద్దని అనుకున్నారు మీరు? ఇది ఎకరానికి 30 క్వింటాలు చిల్లర అయింది అనుకుంటున్నాం. ఇప్పుడు మీ ఇద్దరికి సన్మానం జరిగింది కదా, నాగరాజు గారు మీకు సన్మానం చేశారు, మీరు ఏమని ఫీల్ అవుతున్నారు? సన్మానం జరగడం అనేది, రైతుకు సన్మానం జరగడం ఏంది? మంచిగానే అనిపిస్తుంది, ఆనందంగా ఉంది. మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ ఆనందంగా మళ్ళీ మిగతా రైతులు అందరూ వేసుకోవచ్చు, మంచిగా అందరూ బాగుంటది. ఓకే అండి. కాబట్టి మేము సాగు చేసిన దాంతో పాటు మా శ్రమ ఎంతైతే ఉందో, మా పెట్టుబడి ఎంతైతే ఉందో
వారు ఇచ్చిన విత్తనాల్లో కూడా నాణ్యత ఉండటం వల్లే మేము ఈరోజు ఈ ఆనందంగా ఉన్నాం. మా పెట్టుబడులు కష్టాలు అన్ని తీరాలంటే ఖచ్చితంగా ఈ స్థాయిలో దిగుబడి ఉంటేనే సాధ్యమైంది. 30 క్వింటాల నుంచి 40 క్వింటాల మధ్యలో వచ్చిందని చెప్పి రైతు ఆదర్శ రైతు శంకర్ గారు తెలియజేస్తున్నారు. ఉన్నారండి.